నమస్తే. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ గారి అద్భుతాన్ని చూద్దాం. నేను మేఘాలయకు చెందిన నందా కోచ్. నా జీవితంలో కలిగిన అద్భుతమైన నమ్మశక్యం గాని పరివర్తనకు శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్కు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ధర్మంలోనికి రాకముందు నా జీవితం గందరగోళం, భావోద్వేగ అశాంతి, ఇంకా భవిష్యత్తు గురించి నిరంతర ఆందోళనతో నిండి ఉండేది. ఏకత్వ ప్రక్రియలు, హోమాలు, ఇంకా ముక్తి మోక్ష తరగతుల అనుగ్రహం ద్వారా నాలో నిశ్శబ్దంగా ఇంకా శక్తివంతమైన మార్పు ప్రారంభమైంది. ఇప్పుడు కోపం నన్ను ఇక నియంత్రించడం లేదు. అది వచ్చినప్పటికీ త్వరగా కరిగిపోతున్నది. బాధ, ఆందోళన, భయము ఇకపై నాలో నిలిచి ఉండటం లేదు. ఇంతకుముందు నాకు పూర్తిగా తెలియని ప్రశాంతత, అంతర్గత బలము, ఇంకా గాఢమైన నిశ్శబ్దాన్ని అనుభవిస్తున్నాను. ఆలోచనలు నన్ను ఇబ్బంది పెట్టకుండానే వచ్చి వెళ్ళిపోతున్నాయి. నా భగవంతుని ద్వారా నేను నిరంతరం రక్షించబడుతున్నట్లు, వారు నన్ను చేయి పట్టుకొని నడిపిస్తున్నట్లు నేను భావిస్తున్నాను. ఈ అంతర్గత సంతృప్తి నాలో కరుణను మేలుకొల్పింది. గ్రామీణ అభివృద్ధి పని ఆనందము ఇంకా ప్రయోజనంతో కూడినదిగా మారి ఇప్పుడు ఇతరులకు సేవ చేయడం నాకు అపారమైన ఆనందాన్ని ఇస్తున్నది. జీవితము తేలికగా, అర్థవంతంగా, అంతర్గత ఆనందంతో నిండినట్లు అనిపిస్తున్నది. ఈ జీవితంలో ఈ పవిత్ర మార్గంలో నడవటానికి నా చేయి పట్టుకొని నన్ను ఆశీర్వదించిన నా దైవీక తల్లిదండ్రులైన శ్రీ పరంజ్యోతి భగవతి భగవానులకు చేతులు జోడించి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ దివ్య పాదపద్మాలకు కోటి కోటి నమస్కారాలు.